జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ఆలు లేదు సూలు లేదు, మొగుడి పేరు సోమలింగం అన్నాడంట వెనకటికొకడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే పని కూడా అలాగే ఉంది. అమరావతికి ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు. అసలు అందులో కన్స్ట్రక్షన్స్ అయ్యి ప్లానింగ్ మొత్తం అంతా చేశారు. కానీ అసలు కన్స్ట్రక్షన్స్ ఏ స్టార్ట్ అయినాయి, కొన్ని వరకు బిల్డింగ్స్ కానీ కొన్ని స్టార్ట్ అయినాయి, ఎండింగ్ లో ఉన్నాయి, సంవత్సరం అయ్యిద్ది అంటున్నారు. అసలు ఇవన్నీ కంప్లీట్ అవ్వకుండానే ఆ 33,000 ఎకరాల్లో అసలు ఏమీ కట్టకుండానే, అంటే కడతం అయితే స్టార్ట్ చేశారు, ఒక్క బిల్డింగ్ అన్నా కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేయలే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భవనాలు ఇవన్నీ కడతానికి 3 సంవత్సరాల టైం పట్టిద్ది అంటున్నారు. బాగానే ఉంది. ఈ 3 సంవత్సరాల టైములో మీరు కట్టేది ఏంటి? జస్ట్ గవర్నమెంట్ సిటీ కడతారు, ఫేజ్ 1 అన్నారు, మిగతా అన్ని రోడ్లు వేస్తారు. అసలు మిగతా అన్ని ఎప్పుడు ఫుల్ అవ్వాలి? 131 సంస్థలకి ఆల్రెడీ ఇచ్చామండి, సంస్థలకి మేము ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందని చెప్పి అన్నారు 2014 నుంచి 2019 మధ్యలో. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో జరిగింది అనుకుంటా అది. అయితే ఆ 131 సంస్థల్లో అసలు ఎన్ని వచ్చినాయి? 58 కన్ఫర్మ్ చేశారు 131లో మీరు ఇస్తే. అసలు ఏది రోడ్లు ప్రాపర్గా లేవు, ఇంకా ఉన్నది అసలు ఇంకా డెవలప్మెంటే చేయలే. ప్రజెంట్ ఉన్న 33,000 ఎకరాలకి ఇంకా మొత్తం అంతా కలిపి ఇప్పుడు ఏదైతే ఈ 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో ఇందులో ఏమీ లేవు. కానీ మీరు మళ్ళా ఫ్యూచర్ నీడ్స్ కోసం అని చెప్పేసి 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇది అవసరమా బాబు గారు? మీరు 44,000 ఎకరాలు ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి నేను దాన్ని తప్పు పడతల్లా. నేను అనేది ఏంటి అంటే, ముందు వీళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా ఇంకో 44,000 ఎకరాలు ఎలా రెడీ అవుతున్నారు మీరు? ఇది గవర్నమెంట్ మీద భారమే కదా. ఈ 33,000 ఎకరాలు మీరు ఏమన్నారు? ఫస్ట్ స్టార్టింగ్ దానికి కొంచెం మనం ఫీడింగ్ ఇస్తే చాలు, ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు, కానీ మిగతాదంతా దానంతటికి అదే సెల్ఫ్ అని చెప్పి అన్నారనమాట. దానికి అంటే రాజధానే తనంతట తానే ఈ అమౌంట్ అనేది కావాల్సిన ఫ్యూచర్ నీడ్స్ కావాల్సినంత సంపాదించుకుంటుందని చెప్పి అన్నారు. కానీ అసలు ఏది స్టార్ట్ అవ్వలేదు కదా. మళ్ళా 44,000 ఎకరాలు తీసుకుని మళ్ళా అసలు ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అది బడ్డనే కదా. మీరు దాన్ని కంప్లీట్ చేసి ఫేజ్ 1 ఫేజ్ 2లు ఇవన్నీ చేసి ఈ 45,000 ఎకరాలు ఇంకా ఎక్స్ట్రా తీసుకుని ఉంటే మీకు ఓకే, యాక్సెప్ట్ చేస్తారు. ఇలా 44,000 ఎకరాలు ఏమీ లేకుండా మళ్ళా ఎలా రెడీ అయిపోయారు మీరు? ఏమన్నా అంటే ఫ్యూచర్ ఎయిర్పోర్ట్స్కి అంటున్నారు. ఏమండి, ప్రజెంట్ ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ సరిపోదా అండి? మీరు మళ్ళా 2050కి అయ్యే సిటీకి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారా? 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు తీసుకుంటారని చెప్పి అంటున్నారు. ఉన్నదంతా సరి చేసుకుంటే సరిపోయింది కదండి. విజయవాడ ఎయిర్పోర్టు అది ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తున్న రోడ్లకు కానీ వీటన్నిటికీ అది అందుబాటులోనే ఉంది కదా ఆ ఎయిర్పోర్ట్ అనేది. అప్పుడు దాకా వాడుకోవచ్చు కదా. అసలు దగ్గర మీకు విత్ ఇన్ ద రేడియస్ 50 కిలోమీటర్స్లో మీకు 2 ఎయిర్పోర్ట్లు ఏంటి? 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మామూలు ఎయిర్పోర్ట్లు కూడా కాదు. మీరు ఆల్రెడీ దీనికి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు 700 కోట్లు 800 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎక్స్పాన్షన్ చేశారు. ఇవన్నీ గవర్నమెంట్ డబ్బులు వృధానే కదా. ఇది మళ్ళా రేపు పొద్దున మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే 3,000 ఎకరాల్లో కొంచెం ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఆల్రెడీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు, అక్కడ కొంచెం ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయింది. కానీ ఇక్కడ మళ్ళీ మీరు అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎందుకు? ఉన్నది సరిపోతుంది కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద. మళ్ళీ తిరుపతిని చేయండి కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రాయలసీమ వాళ్ళకి. మీరు మళ్ళా అనౌన్స్మెంట్ పట్టినాయి కదా ఇదంతాను. ఇది కాకుండా ఇంకా ఓఆర్ఆర్కి, ఐఆర్ఆర్కి, అవుటర్ రింగ్ రోడ్డుకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి కూడా ల్యాండ్ పూలింగ్ అంట. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు డిపిఆర్లో రెడీ అయినాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉందా? అవుటర్ రింగ్ రోడ్ అంటే ఓకే, డిపిఆర్లు మొత్తం అంతా రెడీ అయ్యింది, చేస్తున్నారంట, రెడీ అవుతామంటే ప్లానింగ్ జరుగుతుందంట. మీకు సెంట్రల్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మీకు వచ్చేసింది, పర్మిషన్ వచ్చింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మీరు 150 అడుగులు వెడల్పు, 150 మీటర్ల వెడల్పు అన్నది. కానీ ఎందుకు ఇదంతా వేస్ట్ అవుతుందని? అసలు నిర్మాణాలు ఏమి స్టార్ట్ అవ్వాల. 9 నగరాలు అన్నారు. అసలు ఈ 9 నగరాల్లో ఒక్కదానికన్నా అసలు ఇటుక ప్రాపర్గా పడిందా? గవర్నమెంట్ సిటీ తప్పించి మిగతావి ఏమన్నా పడింది? ఒక్క ఇటుక సరిగ్గా పడిందా? స్టార్ట్ అయినాయి ఏంటి? మా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్టార్ట్ అయింది, అమృత యూనివర్సిటీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇంకోటి విట్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది, అంతే కదా. మిగతా అన్ని ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఏది లేదు కదా. అందుకే అంటున్నా, ఆలు లేదు సూలు లేదు, మొగుడి పేరు సోమలింగం అని. మీరు దీన్ని గవర్నమెంట్కి, ప్రజల మీద
ఇది ప్రజల మీద భారం తప్పించి ఇంకోటి లేదు. 44,000 ఎకరాలు ప్లానింగ్ లేకుండా వెళ్తున్నారు. అసలు ఎంతకు అవసరం వద్దండి, ఏమీ లేదు. అక్కడ ఉన్న పాపులేషన్ మీరు 35 లక్షల పాపులేషన్ కి సరిపడా రోడ్లు ఇవన్నీ క్రియేట్ చేస్తామని చెప్పి అన్నారు. దట్ ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్ కదా. మీరు రేపొద్దున ఎలా ఉంటుందో పరిస్థితి కూడా తెలియదు. మీరు వచ్చిన దాన్ని మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళు కంటిన్యూ చేస్తారో లేదో కూడా తెలియదు. మీరు ఎల్లకాలం టీడీపీ గవర్నమెంట్ ఉండదు కదా. 10 ఏళ్ళు ఉంటారా, 15 ఏళ్ళు ఉంటారా? తర్వాత ఖచ్చితంగా మారటమే కదా గవర్నమెంట్ అనేది. మరి రాష్ట్రాన్ని ఎందుకు అదో అప్పుల పాలు చేస్తారు? మళ్ళా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెచ్చిన 50,000 కోట్లకి మీరు రాజధాని కట్టండి, గవర్నమెంట్ సిటీ అంటున్నారు కదా. అది కడితే మిగతా అన్నిటికీ ఏదైనా ఊపు ఉండొచ్చు. ఆ 3 ఏళ్ళ తర్వాత ట్రై చేయండి మళ్ళీ 44,000 ఎకరాలకి. అసలు ఏదీ లేకుండా మీరు అప్పుడే మొత్తం అంతా మొదలు పెట్టేశారు. అది నేను అనేది. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.